అన్న ఉద్దేశంతో చెప్పారు. సరే, ఒక 2 క్లారిఫికేషన్ చెప్పడానికి నేను స్టేజ్కి ఎక్కాను. అది ఆ విషయం చెప్తాం. అదేంటంటే డైరెక్టర్స్ అసోసియేషన్లో అసిస్టెంట్లకు వాళ్ళకి ఓటు హక్కు ఉంది, ఇక్కడ ఎందుకు లేదు అన్నారు. ఇది ఇంపార్టెంట్ పాయింట్, నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. కొంచెం నేను వివరంగా చెప్తాను కాబట్టి. అదేంటంటే అసిస్టెంట్ డైరెక్టర్ క్లాప్ కొడుతున్నాడు, వెళ్ళి రోజు వర్క్ చేస్తున్నాడు అక్కడ, ప్రతిరోజు షూటింగ్ పర్యవేక్షణ చేస్తున్నాడు, ఈవెన్ క్లాప్ బాయ్ కూడా చేస్తున్నాడు, వర్క్ అసోసియేట్ చేస్తున్నాడు. కానీ ఇక్కడ చేర్చుకుంటున్నటువంటి రచయితలు ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎక్కడా పనిచేయని వాళ్ళు, సినిమాకి ఎక్కడా పనిచేయని వాళ్ళు, అంటే అనకూడదు, ఆటో నడిపిస్తున్న వ్యక్తులు కూడా మన దగ్గరికి వచ్చారు. మేము కథ రాసుకుంటే వాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. అలాంటి వాళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళు సమానం ఎలా అవుతారు సార్? వాళ్ళ కోటకి ఎలా ఇస్తాం సార్? ఈ వాదన మీద కోర్టుకి వెళ్ళారు. ఇది మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్న పాయింట్. పడక ముందు మేము ఈ అవకాశం కల్పించాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ చేర్చుకునేటప్పుడు కూడా సభ్యత్వం అది 25,000, ఇది 15,000 క్లియర్. ప్లస్ చేర్చుకునేటప్పుడే హామీ పత్రం ఏమని, మీకు డిక్లరేషన్ అయ్యా ఇది మీకు ఓటు హక్కు ఉండదు, మీకు ఎటువంటి ఇది రాయితీలు కానీ దీనికి సంబంధించిన ప్రయోజనాలు కానీ పొందాము, వేరే ఏమి ఉండవని చెప్పి మేము హక్కు రాయించుకున్న తర్వాతే వాళ్ళకి పెట్టాం. కానీ అన్ని చెప్పి చేర్చుకున్న తర్వాత వాళ్ళకి జరిగిన మోసం లేదు, తప్పు చేయలేదు. మేము ఇది మాత్రం క్లారిఫై చేయదలుచున్నాం. దీన్ని పలువలు చిల్వలుగా వేరే వాళ్ళ సపోర్ట్ దొరుకుతుందన్న ఉద్దేశంతో కొంత రకరకాలుగా బద్నాం చేసేటువంటి ప్రోగ్రాం చేస్తే రద్దయ్యే ప్రోగ్రాం దాకా వచ్చింది. ఇది వేరే వాళ్ళకు కూడా ఒక గుణపాఠంగా గమనించి ఈ వ్యతిరేక కార్యక్రమాలు ఏవైతే సంస్థా వ్యతిరేక కార్యక్రమాలు చేయకుండా ఉండాలని చెప్పి ఇది నేను చెప్పాలనుకుని ఇక్కడికి వచ్చాను. ఒకటి. రెండో పాయింట్, ఐక్యతతో ఉన్నటువంటి ఈ చక్కటి కూటమిని ఇట్లాగే కంటిన్యూ చేస్తే, అంటే కార్యవర్గము మా పని ప్రకాష్ ఇట్లా ఎంత డైనమిక్గా మాట్లాడతారంటే, అంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడేటువంటి వ్యక్తి వారు మా మిత్రులు, వారు కానీ ఆ డైరెక్టర్ గారు మంచి వ్యక్తులు అందరూ ఉన్నారు. ముఖ్యంగా కేఎల్ ప్రసాద్ గారు, సో వీళ్ళందరూ, నివాస్ గారు, ఆత్మీయ మా లక్ష్మీశాంతి, అందరూ చక్కటి వ్యక్తులతో ఉన్నటువంటి సభ, మా యొక్క కూటమి బాగుండాలని ఎప్పటికీ కోరుకుంటూ, తర్వాత ఈ అవకాశం ఇచ్చినందుకు నాకు ధన్యవాదాలు. మీ ముఖ్యంగా గోపాలకృష్ణ గారికి ధన్యవాదాలు. అట్లాగే పెద్దలు పార్లమెంట్ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారు వచ్చారు. వారు ఎప్పుడు కూడా వచ్చినప్పుడల్లా కూడా సంస్థ సభ్యుల గురించి, చిన్నవాళ్ళ గురించి ఎప్పుడు ఆలోచిస్తారు. వారికి వినమ్రంగా నమస్కారం తెలియజేసుకుంటూ, మా అమ్మ పర్చూరి విజయలక్ష్మి అమ్మ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. జై తెలుగు రచయితల సంఘం.